స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. నాన్నంటే మనకు కావాల్సింది ఇవ్వడం కాదు, మనకు అవసరమైంది ఇవ్వడం. ఈ కథలో రోహిత్ అనే యువకుడు తన తండ్రి ప్రేమను అపార్థం చేసుకుని కోపంతో తీసుకున్న ఒక నిర్ణయం ఎలా అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసిందో చెబుతుంది. రే రోహిత్, ఇంటర్వ్యూ అయిపోయింది కదా, ఏమనుకుంటున్నావు? జాబ్ వస్తుందా? నాకైతే రావడం కష్టమే. ఎందుకో నేను అంత కరెక్ట్ గా చేయలేదు అని అనిపిస్తుంది. నాకైతే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే నమ్మకం ఉంది. ఈ జాబ్ కానీ వస్తే నాకు కారు కూడా వచ్చినట్లే. ఎందుకంటే మా నాన్న నాకు కారు గిఫ్ట్ ఇస్తాడు. నీకు అంత నమ్మకం ఏంటి కారే ఇస్తారు అని? ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏమీ అడగకుండానే ప్రతి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన రోజు నాకు ఏం కావాలో అదే తీసుకుని వచ్చేవారు. ఏం అడిగితే అది ఇచ్చేవారు. ఈసారి కూడా అలాగే చేస్తాడు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేస్తావు? నాకు అలాంటి అనుమానమే లేదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు ఏం చెప్పితే అది చేస్తా. ఇలా చెప్పి రోహిత్ అక్కడ నుండి ఇంటికి వెళ్లి తన తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, నాకు ప్రతి ఎగ్జామ్ పూర్తయిపోయాక ఏదో ఒక బహుమతి ఇచ్చేవాడివి కదా. మరి ఒకవేళ నాకు జాబ్ వస్తే కూడా అలాగే నాకు కావాల్సింది కొనిస్తావా? ఖచ్చితంగా ఇస్తాను. మళ్ళీ ఇందులో నువ్వు ప్రత్యేకంగా అడగాల్సింది ఏముంది? అయితే నాకు కార్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా తెలుసు కదా. ఈసారి నాకు అదే కొనిస్తారా? నీకు ఏం కావాలో నాకు తెలుసురా. నువ్వు ముందు జాబ్ తెచ్చుకో, మిగతాది మొత్తం నేను చూసుకుంటానులే. సరే నాన్న, నువ్వు ఇలా అన్నావు కదా, నాకంతే చాలు. నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అనుకున్నట్లే మనోజ్కి జాబ్ వస్తుంది. అప్పుడు అమ్మా, నాన్నెక్కడా? త్వరగా చెప్పు. ఇంతలో రాఘవరావు అక్కడికి వస్తాడు. వచ్చి ఒక పెట్టెను చూపించి, ఇదిగోరా, ఈ పెట్టి నీకోసమే. రోహిత్ వెంటనే ఆ పెట్టి తెరుస్తాడు. ఏంటి నాన్న, నువ్వు నా కోసం తెచ్చిన బహుమతి ఈ కేవలం పుస్తకమా? ఇప్పుడు ఈ పుస్తకంతో నాకు అవసరం ఏముంది? ఇది నాకు ఇచ్చావు. అది కాదురా రోహిత్, నేను చెప్పేది. ఇంకా నువ్వేమీ నాకు చెప్పొద్దు. నేను అందరికీ నువ్వు కారు ఇస్తావని చెప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి? అందుకే నాకు ఇప్పుడు జాబ్ ఉంది కాబట్టి నేనే కొనుక్కుంటాను. మళ్ళీ కారు కొన్న తర్వాతనే ఇంటికి వచ్చి మీకు కనిపిస్తాను. ఇలా చెప్పి ఆ పెట్టెను అక్కడ నుండి పడేసి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతాయి. రాఘవరావు ఎన్ని ప్రయత్నాలు చేసినా రోహిత్ని కనిపెట్టలేడు. మళ్ళీ కొన్ని రోజులు గడిచిన తరువాత అనుకోకుండా కనిపించిన రోహిత్తో మనోజ్ ఇలా అంటాడు. రోహిత్, ఎన్ని సంవత్సరాలైంది నేను చూసి. నీ కోసం మీ అమ్మా నాన్నలు వెతకని చోటు లేదు తెలుసా? నువ్వెందుకురా అంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు? ఏమోరా, అప్పుడు ఆవేశంలో అలా చేశాను. తర్వాత అలా చేసిన పశ్చాత్తాపంతో ముఖం చూపించుకోలేకపోయాను. ఇంతకీ వాళ్ళు ఎలా ఉన్నారు? రోహిత్, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు. అన్నీ నీకే తెలుస్తాయి. ఏమైందిరా? మీ అమ్మ నీకోసమే ఎదురు చూస్తుంది. మీ నాన్న ఇంక లేరు. ఏమంటున్నావురా? ఇంటికి వెళ్ళాక, ఎందుకురా నీకింత ఆవేశం? నాన్న మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోయావు. అసలు మీ నాన్న ఏం చేశారని నువ్విలా చేశావు? నీకు కావలసినవన్నీ ముందుగా తీసుకుని రావడం తప్ప? అది కాదమ్మా, నేను ఏదో కోపంలో చేశాను. ఇలా అవుతుంది అని అనుకోలేదు. మా ఫ్రెండ్స్ అందరికీ నాన్న కారు ఇస్తారు అని చెప్పాను. కానీ ఇవ్వకపోయేసరికి నాకు అవమానం అనిపించింది. నువ్వు అసలు ఆ బాక్స్ ని సరిగ్గా చూసావా? సరిగ్గా చూస్తే నీకు తెలిసేది. ఇప్పుడు చూడు. వెంటనే రోహిత్ ఆ బాక్సుని చూస్తాడు. అందులో పుస్తకాన్ని తీసి చూస్తే ఒక కారు తాళం ఉంటుంది. అది చూసి తన తప్పును తెలుసుకున్న రోహిత్ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నన్ను క్షమించు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ అది అర్థమయ్యేసరికి నాన్న లేరు. రోహిత్, బాధపడకు.
నువ్వు ఆ రోజు ఆవేశంలో వెళ్ళిపోకుండా ఉండి ఉంటే నీకు తెలిసేది. అప్పుడు గడిచిన అన్ని సంవత్సరాలు ఇలా ఉండేవి కాదు. మీరైనా ఎలాగోలా నాకు తెలిసేలా చెయ్యవచ్చు కదా. అసలు నేను ఎంత తప్పు చేశానో. అసలు మేము ఎంత ప్రయత్నం చేసినా నిన్ను కనుక్కోలేకపోయాము. కొంచెం సేపు వచ్చిన ఆవేశంతో చేసిన పని నాకు ఎంత బాధని మిగిల్చిందమ్మా. నేను నా జీవితంలో ఈ తప్పుని సరిదిద్దుకోలేను. ఇలా జీవితాంతం పశ్చాత్తాపపడాల్సిందే. దీన్ని ఒక గుణపాఠంలా తీసుకో. మనసుని అర్థం చేసుకోకుండా ఆవేశంలో అపార్థం చేసుకుంటే అది మన మనసుకి జీవితాంతం శిక్షగా మారుతుంది. ఒక అపార్థం ప్రేమను కూడా శిక్షలా మార్చి జీవితాంతం మోసుకెళ్లాల్సిన పశ్చాత్తాపంగా మారుస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.